ప్రస్తుతం మనము హైదరాబాద్ నగరంలోనే పుట్టి పెరిగి వారి కుటుంబ నేపథ్యం అంతా హైదరాబాద్లోనే సాగిందండి. వారు ఒక ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రైతులకు అక్కయ్య అని చెప్పి రైతులందరూ కలిసి బిరుదు అందుకున్నటువంటి వ్యక్తి మన సూర్యకళ గారు. జలయజ్ఞము మరియు అనేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు గతంలో. వారిని ఒక నిమిషం మాట్లాడవలసింది కోరుతున్నాను. సభాయ నమః. ఎక్కువ సమయం తీసుకోను. ఆత్మీయ బంధువులందరికీ నమస్కారం. మొదటగా రైతులకు, మిద్దె తోట రైతులకు కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు. గత 5-6 సంవత్సరాలుగా నేను కూడా రైతు దినోత్సవం జరుపుతున్నాను. మన సంఘం నుంచి, మన గ్రామ భారతి నుంచి, భారతీయ కిసాన్ సంఘ్ నుంచి ఒక కంప్లైంట్ ఉంది, బలరామ జయంతి రోజు ఎందుకు జరపరు అని చెప్పేసి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బలరామ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నేను జరపకపోయినా భారతీయ కిసాన్ సంఘ్ వారు జరపడం, అందులో నన్ను కూడా భాగస్వామిని చేయడం. ఎప్పుడైనా రైతులకు, ప్రకృతికి, గోవులకు, దేశానికి, సమాజానికి హితం చేసి పనిచేసే వారిని సత్కరించుకోవడం, సన్మానించడం నా అలవాటు. ఈరోజు ఇంతమందిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందుకే ఆత్మీయ బంధువులు అన్నాను. మీరందరూ నా బంధువులు. గోవులంటే చాలా ఇష్టం. బాధ్యతలు తెలిసిన వ్యక్తిని. సన్మానం చేయడమే తెలుసు కానీ తీసుకోవడం రాదు. కానీ భారతీయ కిసాన్ సంఘ్ పెద్దవాళ్ళు చివాట్లు పెట్టి మరీ నన్ను పిలిచారు కాబట్టి రావాల్సి వచ్చింది. వచ్చినందుకు సంతోషంగా ఉంది. సిటీజీ వారు చేస్తున్న కృషి, భారతీయ కిసాన్ సంఘ్ వారు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని, మహిళా బిల్లు మొన్న పాస్ అయిందేమో కానీ సిటీజీ మరియు భారతీయ కిసాన్ సంఘ్ మహిళలతో ఎప్పటి నుంచో పెద్దపీట వేసి పనిచేస్తుందని తెలుస్తోంది ఈ కార్యక్రమాన్ని చూస్తే. చివరగా మన ఊరు మన బాధ్యత, మన గోవు మన బాధ్యత, మన ప్రకృతి మన బాధ్యత అని పనిచేసే వ్యక్తిని కాబట్టి బలరామ జయంతి రోజు బాధ్యత తీసుకొని వెళ్ళాలి కాబట్టి గోవుల మీద ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను. గోత్పత్తులు నేర్పించడం, స్వావలంబన వైపు తీసుకెళ్లడం మా అమ్మమ్మ పార్సి విఠాబాయి గారు నాకు నేర్పించిన విషయం. దాన్ని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాను. ఈరోజు సభాముఖంగా నేను ప్రతిజ్ఞ చేస్తుంది ఏంటంటే, ఇప్పటివరకు గోవుల మీద పనిచేశాను, ఇప్పుడు మన ఎద్దులని వ్యవసాయంలో మళ్ళీ తీసుకురావడం, వాటికి పునర్వైభవాన్ని తీసుకురావడం, వాటిని అందరూ వినియోగించేటట్టు చూడడం, పెద్దపీట వేయడం. ఎందుకంటే ఎక్కువగా బలికి గురవుతుంది ఎద్దులే కాబట్టి వాటిని మళ్ళీ తీసుకురావడానికి నా వంతు కృషిని చాలా గట్టిగా చేస్తానని సభాముఖంగా మీ అందరికీ మాటిస్తాను. గ్రామ భారతి కార్యకర్తగా సూర్యకళ గారు ఎన్నో గ్రామాలు తిరిగి ఒక గ్రామం యూనిటీగా ఎట్లుండాలి, ఆ గ్రామంలో ఏ ఆహారం తినాలి, ఎట్లా ప్రవర్తించాలి అనేది ఏదైతే వారు పాటుపడుతున్నారో సూర్యకళ గారు, ఈ దేశం బాగుపడాలి, ఈ సమాజం బాగుపడాలి, ఈ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు ఈ మన భారతీయ పురాతన సనాతన విజ్ఞానాన్ని, సనాతన సాంప్రదాయాన్ని, ఈ ఆరోగ్యకరమైన ఈరోజు అమెజాన్లో మన కర్రలకు సంబంధించిన బూడిది 450 రూపాయలు, 499 రూపాయలు, 10% డిస్కౌంటు. అట్నే ఆవు పిడికలు, కాల్గేటు వాడు ఏదైతున్నదో, నీ పేస్ట్లో ఉప్పు ఉందా, నీ పేస్ట్లో బొగ్గు ఉందా అని అడుగుతున్నాడు. ఇవన్నీ మనం ఇవన్నీ మన నుంచి దూరం చేసి మళ్ళీ వారు డబ్బు తీసుకొని మన విజ్ఞానాన్ని మనకే అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి షడ్యంత్రం నుంచి, ఇటువంటి కుతంత్రాల నుంచి మనం తప్పించడానికి సూర్యకళ గారు లాంటి వీళ్ళు చేస్తున్న కృషి ఏదైతున్నదో అమోఘమైన కృషి. అటువంటి వాళ్ళందరినీ, ఈ స్ఫూర్తిదాతలను మనం ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. బలరాం జయంతి సందర్భంగా రైతులను సత్కరించాలని అనుకున్నారు. అది ఫార్మర్స్ అంటే ఒక నేల మీద పండించే ఫార్మర్స్ అని కూడా కాదు, ప్లేస్ ఉన్నా లేకపోయినా కానీ గార్డెన్ లాగా పెట్టుకుని పండిస్తున్నారు కదా. ఆ ఫార్మర్స్తో కూడా వాళ్ళని మోటివేట్ చేయగలిగితే కనుక, వాళ్ళకి అవార్డ్స్ రూపంలో మోటివేట్ చేయగలిగితే అలాంటి వాళ్ళు ఇంకా సిటీలో చాలామంది రాగలుగుతారు. సో సూర్యకళ గారు కానీ, నెక్స్ట్ వేరే ఆర్గనైజేషన్ వాళ్ళని కానీ మనం సన్మానించడం వల్ల వాళ్ళు ఫార్మర్స్ ద్వారా కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఈవెంట్కి వాళ్ళని కూడా రప్పిస్తారు.
ఫార్మర్స్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి గో ఉత్పత్తుల గురించి చెప్పడం కానీ, ప్లస్ అట్లనే ఔషధ మొక్కలకు సంబంధించి కూడా ఫార్మర్స్ని గ్రూప్ చేయడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలా సత్కరించడం వల్ల. వ్యవసాయదారులందరికీ ప్రతి గ్రామంలో వాళ్ళని కోరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కెమికల్ ఫ్రీ, రసాయనాలు లేనటువంటి పంటలు పండించుకునేందుకు దోహదం చేసేందుకు FPOల ద్వారా కానీ వారి యొక్క నాలెడ్జ్ షేరింగ్ ద్వారా కానీ చేసి మంచి వ్యవసాయదారులను తయారు చేస్తూ వారి ఉత్పత్తులను వారు మార్కెటింగ్ చేసేందుకు వరకు కూడా సహకారం చేస్తున్నారు. గ్రామభారతి తరఫున ఈరోజు సూర్యకిరణ్ గారు రావడము, వారికి ఇక్కడ సన్మానం చేయడము చాలా గొప్ప విషయము. ఇది బలరామ జయంతి సందర్భంగా ప్రతి బలరామ జయంతికి ఇట్లా చేసుకోవడము అనేటువంటిది ఒక సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి వ్యవస్థ. చాలా సంతోషంగా ఉంది. రైతులకి శిక్షణ కార్యక్రమాలు కల్పించినటువంటి, ప్రోత్సాహం కల్పించినటువంటి సంస్థలు సూర్యకళ గారు గ్రామ భారతి నుంచి వారిని కూడా వారు అందించినటువంటి సేవలకి, వారు చేస్తున్నటువంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పరిచినటువంటి గతంలో చేసినటువంటి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని మేము మా స్థాయిలో వారిని సత్కరించుకుంటాం జరిగింది. చాలామందిని రైతుల్ని, అదేవిధంగా ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ చేసేటువంటి మెంబర్స్ని వాళ్ళను సన్మానించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ సూర్యకళ గారు సో గ్రామభారతి తరపు నుండి తను చేస్తున్న సేవా కార్యక్రమాలు, గ్రామభారతిలో తను ఎంతగానో చాలా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి గాను వీళ్ళు అవన్నీ గుర్తించి తనని ఇన్వైట్ చేసి తనని సన్మానించడం జరిగింది. ఇప్పుడు ఈ గో ఆధారిత సేవ మరియు మన ఊరు మన బాధ్యత, గ్రామ భారతి, వీటిలో రైతులకు, తర్వాత సేవా భారతికి సంఘ తరఫున RSS సంఘ ఉపశాఖలైనటువంటి వాటిల్లో నిరంతర సాధన చేయడము, వారికి నాకు కోడలుగా లభించడం, నేను కూడా బాల్యం నుండి గోసేవ, తర్వాత సేంద్రియ పదార్థాలు వాటి గురించి సేవ బాధ్యత గురించి అనేకసార్లు చేయడం జరిగింది. ఈమె కూడా దేశానికి తన వ్యక్తిగత నిర్మాణమే కాకుండా దీన్ని అంతటా ప్రపంచంలో ఇది చేయడానికి దేశం అంతటా ఈ గో ఆధారితమైనటువంటి ప్రోడక్ట్స్ తయారు చేయడము, వాటిని ప్రచారం చేయడము, కార్యకర్తలను తయారు చేయడం, ఆ మాధీనంలో ఇప్పుడు 1000 మంది పైన పనిచేయడం జరుగుతున్నది. భారతదేశం ఎన్ని కోట్ల జనాభా ఉన్నా కూడా, ఇంత తక్కువ స్థలం ఉన్నా కూడా నిలదొక్కుకోగలుగుతుంది. ప్రపంచాలకి మన నుంచి ఎగుమతి చేయగలుగుతుందంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చేసిన కృషి వల్లనే. కానీ ఈరోజు మనం చేస్తున్న తప్పు వల్ల వచ్చే తరాలు చాలా బాధపడబోతున్నాయి. అందుకని మన ఆవుల్ని, ఎద్దుల్ని పరిరక్షించే బాధ్యతలో ఉండండి. మన గోవుల్ని రక్షించాలంటే గో ఉత్పత్తులు వాడాలి. గో ఉత్పత్తులు వాడితేనే మనము మన గోవుల్ని, మన ఎద్దుల్ని మనం రక్షించగలుగుతాం. ఎందుకంటే మనం భాగ్యనగరంలో ఉన్నాం కాబట్టి, సిటీలో ఉన్నాం కాబట్టి, ఇక్కడ మనం గోవుల్ని పెట్టుకోలేం కాబట్టి కనీసం గో ఉత్పత్తులు వాడైనా ఆ పని చేద్దాం. ఈ రకంగా గోవుల్ని మనం రక్షిస్తే, ఎద్దుల్ని మనం రక్షిస్తే రేపు పొద్దున వ్యవసాయంలో మళ్ళీ ఈ గోవుల్ని, ఎద్దుల్ని తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం నా తరపున నేను చేస్తున్నాను. అలాగే చాలా సంస్థలు చేస్తున్నాయి. వాళ్ళందరితో కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలని తలపడుతున్నాను. చిన్నగా కొన్ని అడుగులు ముందుకు వేశాను ఈ దిశలో. దానికి మీ అందరి సహకారం కావాలి. మీరందరూ గోత్పత్తులు వాడతారని, గోవుల్ని రక్షిస్తారని. రైతులు, ప్రకృతి ఆరోగ్యంగా ఉంటే, మన భూమి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం ఇంట్లో వాడే వస్తువులు కూడా న్యాచురల్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే మనము ఏదైతే ఫ్లోర్ క్లీనర్స్ వాడుతున్నామో, మన సబ్బులు వాడుతున్నామో, మన పేస్ట్లు వాడుతున్నామో, ఇవన్నీ న్యాచురల్గా ఉండేటట్టు చూసుకోండి. ఈ రకంగానే మనము మన ప్రకృతిలోకి, మన ఇంటి నుండి ఒక మంచి వస్తువుని ప్రకృతిలోకి వదిలితేనే ప్రకృతి మనకు వికసిస్తుంది. మీరందరూ నేను చెప్పిన ఈ విషయాల్ని గమనిస్తారని, ఆచరిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.